అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విష్ణు పురాణంలో తర్వాత భాగంలో అతి ముఖ్యమైనటువంటి భక్తుని యొక్క చరిత్రను మీకు వినిపిస్తున్నాను. కశ్యపుని రెండవ భార్య అయిన దితియందు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులు, సింహిక పుట్టారు. సింహిక విప్రజిత్తి అనే రాక్షసుని భార్య అయింది. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహనీయ గుణ విశిష్టం. అతని చరిత్ర చెప్తాను విను అని గురువుగారు స్టార్ట్ చేశారు. హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనం కలిగేట్టు బ్రహ్మ వల్ల వరం పొందాడు. సకల లోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు. దానితో దేవతలు సుఖస్థితి గతి లేనివారయ్యారు. అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్య మణిమయ సాధమునందు కొలువు తీరి గురువులతో కొడుకును ప్రహ్లాదుణ్ణి రప్పించి, కుమారా, గురువులేమి చెప్తున్నారు? శ్రద్ధగా రాజనీతి చదువుచున్నావా? ఏది ఒక పద్యం చదువు అని అనగా ప్రహ్లాదుడు చదవవలసినది చదివాను. విష్ణు భక్తి కన్నా, విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయనా అని తేలికగా అన్నాడు. కొడుకు మాట ఆ తండ్రికి శూలముతో పొడిచినట్టు వినిపించి కోపించి కళ్ళెర్రజేసి కొడుకుకు దగ్గరగా ఆసనాసీనుడైన గురువుని చూసి అన్నాడు, ఏమయ్యా, నువ్వు గురువువా? జాతికి బ్రాహ్మణుడవు, కానీ నీవు ఇలా చెప్పడం పసిపాపనికి నువ్వు చెప్పిన చదువు ఇదా? ధనుజకంటకుడైన ఆ విష్ణువును గురించి చెప్తున్నావా? ఏమనాలి నిన్ను, కుటిలమతి అని అంటాడు. హిరణ్యకశిపుని కరకు మాట విని ఆ గురువు ధనుజాధిప, విను, నేను చెప్పేది నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును. నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను. వింటున్నట్టు నటిస్తాడు. పాఠమైన తరువాత ఆవులకు పోయి ధనుజ బాలురకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట. ఏమి చేయమన్నావు? నా తప్పేమీ లేదు అని చెప్పగా హిరణ్యకశిపుడు కొడుకుని అదిలించి, ఇదిగో, ఈనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు. మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణువు ఘోష నీకు తగదు. మన ఇంటా వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా? నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు. ఇంటికి వెళ్ళిన తరువాత గురువు బుజ్జగిస్తూ, ప్రహ్లాద, నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా? ఇక నేను చెప్పే నీతి శాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా విని ప్రహ్లాదుడిలా అన్నాడు, అయ్యా, నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు అబ్బినట్టుంది. సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకనిని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి. ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తెలివి తక్కువతనం. ఒకటే నా నిర్ణయం, ఆ విష్ణుదేవుని కాదని చెప్పే చదువు నేను వినేది లేదు. ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్చలేకపోయాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత హిరణ్యకశిపుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకును రప్పించి, శ్రద్ధగా నీతి శాస్త్రం చదువుతున్నావా? ఏది చదువు, వింటాను అని అనగా చెప్పాడు కొడుకు. శ్రీ రమణీ మనోహరుడు, సర్వలోక విఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను. నాకి నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకశిపుడు
ఆపరా. కోపముతో పళ్ళు పటపట కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి, దురాత్మ, వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు. ధనుజ జాతికి మారకుడవై వానిని భజిస్తున్నావా? ఎంత ధైర్యం! నా ముందు పగవానిని పొగుడుతున్నావే. ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు, చంపవలసిందే. నీవు భజించే ఆ ధనుజ వైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులతో పొడిపించి విషాన్నం పెట్టించి ఇలాగూ ఎన్నెన్నో మారణ ప్రయోగాలు చేశాడు. వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు, కానీ క్షీణించలేదు. హిరణ్యకశిపునకు కుక్కిన పేనులాగా నోరు మూసుకుని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత హిరణ్యకశిపుడు కొడుకును రప్పించి, ఏమీ, నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు. నాయనా, నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకి అంకితమైపోయింది. లౌకికమైన కుల విద్యకి కట్టుపడదు. ఇదే నా నిర్ణయం అని ప్రహ్లాదుడు చెప్పగా, హిరణ్యకశిపుడు మితిమీరిన కోపముతో చూసి, సరే, ఇక నిన్ను మారణ హోమంతో తుదముట్టించవలసిందే అని తన భటులను చూసి, వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రంలో పడదోసి పైన ఒక కొండ పడవేసి చంపిరండి అని శాసించాడు. వారు ప్రహ్లాదుని తోడుకొని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రంలో వేసి పైన కొండ వేశారు. ప్రహ్లాదుడు చలించలేదు. శ్రీహరిని తన హృదయ పద్మంలో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ సముద్రం అలలతో పొంగి కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదుణ్ణి అల్లనల్లన గట్టుకు చేర్చింది. ఆ రక్కసుల ఆశ్చర్యానికి అంతులేదు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరములవుతాయా? చంపడానికి నిల్చున్న రాక్షస భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందకి పారిపోయారు. ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానందభరితుడై చేతులు ముగిచి నృతించాడు. ఈ నమస్తే 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 అని ఆ నారాయణుణ్ణి స్తుతించాడు. ఈ రకంగా ప్రహ్లాదుని స్థుతికి సంతసించి శ్రీహరి దగ్గరగా తీసుకొని తరువాత ఆయన కొన్ని వరాలు ఇస్తానని చెప్పి అడుగుతాడు. తరువాత ఏమైందో తరువాత భాగంలో మనం మళ్ళీ చూద్దాం. ఓం నమో నారాయణ.